హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో అఖండ్ 2 చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం నందమూరి నరసింహం, బాలకృష్ణ అఖండ్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంపై ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం బయటకు వచ్చింది. ఏమిటి అన్న విషయానికి వస్తే, ఇప్పటికే అఖండ్ 2 చిత్రం హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. దాని తర్వాత ఈ వారంలో ఈ అఖండ్ 2 చిత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన భాగాలను చిత్రీకరించేందుకు హిమాలయాల్లోని పలు అందమైన ప్రదేశాలలో ఆ షాట్స్ను తీసేందుకు సిద్ధమైపోయాడు మన బోయపాటి. ఈ షెడ్యూల్లో అఖండ పాత్రపై పలు ఇంపార్టెంట్ అయినటువంటి సీన్స్ని, అది కూడా ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ని హిమాలయాల్లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే, అఖండకు సీక్వెల్గా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని అఖండ్ 2 తాండవం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి కూడా అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు మన నిర్మాతల బృందం. అయితే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక నయా అవతార ఆకారంలో కనిపించబోతున్నాడు. 2 విభిన్నమైనటువంటి పాత్రల్లో ప్రేక్షకులు కనువిందుగా చేయబోతున్నాడు నందమూరి నరసింహం బాలకృష్ణ. బాలకృష్ణ పక్కన సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణకి గురువుగా బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సంజయ్ దత్ ఓ స్పెషల్ పాత్రని పోషిస్తున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణతో ఢీకొట్టడానికి ఆది పినిశెట్టిని నెగిటివ్ షేడ్స్లో బోయపాటి శ్రీను చూపిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ కూతురైనటువంటి ఎం తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, ఇప్పటికే హిమాలయాల్లో ఈ చిత్రం యొక్క షూటింగ్ని ప్రారంభిస్తున్నారు ఈ వారంలో. ఇది స్పెషల్ ఎఫెక్ట్గా ఈ చిత్రంలో నిలబడబోతున్నది. ఎందుకంటే హిమాలయాలను చూడటం కోసం మనం అక్కడికి పోలేము, కానీ ఈ చిత్రంలో హిమాలయాలని స్పష్టంగా చూపిస్తున్నాడు బోయపాటి శ్రీను. మరి ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో, ఎంత ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వెయిట్ చేసి చూద్దాం.